ముస్లింలు ఈసా అలైహిస్సలాంను విశ్వసించరా? కొంతమంది క్రైస్తవులు లేదా యూదులు ఇస్లాం ఈసా అలైహిస్సలాంకు వ్యతిరేకం అని చూపించడానికి ప్రయత్నిస్తారు. ముస్లింలు ఈసా అలైహిస్సలాం గౌరవం లేదా వారి స్థాయిని అంగీకరించరని అంటారు. కానీ ఇది పూర్తి అసత్యం. నిజమేమిటి? ముస్లింలు ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్తల్లో ఒకరుగా నమ్ముతారు. ఖురాన్లో వారి పేరు అనేక సార్లు వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ కంటే ఎక్కువ సార్లు వచ్చింది. మేము ఇవన్నీ విశ్వసిస్తాం. వారి అద్భుత జననం అంటే మరియం అలైహిస్సలాం నుండి తండ్రి లేకుండా పుట్టడం, వారి అద్భుతాలు అల్లాహ్ అనుమతితో. ఓ పుట్టుక నుంచి అంధులను నయం చేయడం, కుష్ఠరోగులను నయం చేయడం, చనిపోయిన వారిని జీవింపచేయడం వారి ప్రవక్తత్వం. అల్లాహ్ సందేశం ప్రజలకు అందించడం. ఖురాన్ చెబుతుంది, ముస్లిములరా, మీరు ఇలా ప్రకటించండి, మేము అల్లాహ్ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానిని ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానిని మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున ఒసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి వివక్షను పాటించము. మేము ఆయనకే విధేయులము. సూరహ్ 2 ఆయత్ 136. ముఖ్యమైన విషయం, ముస్లింలు ఈసా అలైహిస్సలాంను దేవుని కుమారుడు అని కాదు, అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని నమ్ముతారు. మేము వారి శిక్షణలను గౌరవిస్తాం, కానీ వారికి పూజ చెయ్యము. ఎందుకంటే ఇస్లాం బోధన స్పష్టంగా చెప్తుంది, సృష్టికర్తను పూజించండి, సృష్టిని కాదు. ఈసా అలైహిస్సలాం స్వయంగా కూడా ఒకే అల్లాహ్ను పూజించేవారు.